ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐఏఎస్ ఆమ్రాపాలి మళ్ళీ తిరిగి తెలంగాణ క్యాడర్కి వచ్చేసారు. డిఓపిటి ఆదేశాలతో గత ఏడాది అక్టోబర్లో ఏపీ క్యాడర్కి వెళ్ళారు. మళ్ళీ క్యాట్ని ఆశ్రయించారు, తెలంగాణకు వచ్చేసారు. అంటే ఇక్కడ ఎందుకు పట్టుబట్టు మరి తెలంగాణ క్యాడర్కి వచ్చేసారు అనేది ఒక ప్రశ్న అయితే, శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు రీసెంట్గా జైలుకి వెళ్ళి వచ్చారు రిమాండ్లో ఉండి. ఇలాంటి ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్ళడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం ఏంటి? ఎంజీ రావు గారు, మీరు కూడా ఐఏఎస్కి 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చారు, మీరు కూడా ఐఏఎస్ అవ్వాలని చెప్పి కలలు కన్నారు. సో అఖిల భారత సర్వీసుల విలువ తగ్గుతుందా అంటే ఏం చెప్తారు? శంకరన్ టిఎన్ నేను ఒక చిన్న స్టోరీతో మొదలు పెడతాను, తర్వాత ఆమరాపాలి ఇష్యూస్కి వస్తాను. పిఎస్ఆర్ ఆంజనేయులు, శ్రీలక్ష్మి గాండి. రీసెంట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఎలక్షన్ కమిషన్ లాస్కి సంబంధించి ఒక కోర్టు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ ఒక్క విషయం స్మరించుకుంటారన్నమాట. ఆ పేరు ఏంటంటే టిఎన్ శేషన్. టిఎన్ శేషన్ ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు తెలియని వాళ్ళు భారతీయుల్లో ఎవరూ లేరు. ఎందుకంటే ఎలక్షన్స్ లాస్. అప్పుడు పివి గవర్నమెంట్ని ఎదుర్కొని ఈరోజు ఎలక్షన్స్ ఇంత బాగా జరుగుతున్నాయి. ప్రపంచంలో ఒక అద్భుతమైన ఒక క్రతువు అంటాం దాన్ని అనమాట. ఒక అద్భుతమైన పదాలు ఉపయోగిస్తారండి. ఎలక్షన్ క్రతువు అంటామన్నమాట, ఎన్నికల క్రతువు. అబ్బా, వండర్ఫుల్ వర్డ్ అండి. ఎందుకంటే 96 కోట్ల మంది ఓటేశారు 2024 లోక్సభ ఎన్నికల్లో. గుర్తుపెట్టుకోండి, 96 కోట్లు. అది యుఎస్ పాపులేషన్ కంటే 3 టైమ్స్ ఎక్కువ. అక్కడ యూరోపు, నార్త్ అమెరికా పాపులేషన్ అంత ఉంటుందన్నమాట మన ఓటర్ సంఖ్య. అంతమందికి ఎలక్షన్ పెట్టిన ఒక క్రతువుని నిర్వహించిన ఘనత టిఎన్ శేషన్ గారిదండి. ఒక అద్భుతమైన పర్సనాలిటీ అనమాట. ఆయనకి పిల్లలు లేరు, ఏ స్వార్థం లేరు. ఇప్పుడు ఇంతటి వ్యక్తిని సుప్రీంకోర్టు స్మరించుకుంది. అక్కడ ఏమందంటే, మీకు లాస్ ఉంటే భయం ఉండాలి, మీరు ఏమైనా టిఎన్ శేషన్ భక్తితో పనిచేసేదన్నమాట. ఒక సంకల్పం ఏ రోజు ఉంటుందో, నేను దేశ సేవ చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళకి చట్టాలు అవసరం లేదు, భయం అవసరం లేదు. అందుకనే చట్టాలు ఎవరికండి? జైళ్ళు ఇవన్నీ ఎవరికి? కోర్టులు. భక్తి లేని వాళ్ళకి, భక్తి చట్టాన్ని గౌరవించే వాళ్ళు గొప్పోళ్ళు ఉన్నారనుకోండి, చట్టాలు అవసరం ఉందా? అదనమాట. టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు ఉంటే ఈ ప్రాబ్లం ఏముండదు. శంకరన్ ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. మొన్న హర్యానాలో రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ 100 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. అలాంటి వాళ్ళు ఉంటే ప్రాబ్లం ఉండదు. ఒక హోదా ఉంటే ప్రాబ్లం లేదు. అంటే మనం చెడు వాళ్ళని చెప్పుకునేటప్పుడు ఒక అద్భుతమైన ఒక అడ్మినిస్ట్రేషన్, భారత అడ్మినిస్ట్రేషనే ఇంకొక వైపు మార్చిన వాళ్ళని చెప్పుకోవచ్చు. ఎంఎన్ శ్రీనివాసరావు ఆంధ్రోబాలజీలో కూడా పనిచేశారు, ఆయన బుక్కులు రాశారు. ఆయన కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరే. కొంతమంది గొప్ప ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. కేపీఎస్ గిల్ పంజాబ్లో టెర్రరిజాన్నే తరిమేశారు ఆయన. లింగ్డో తర్వాత ఒక అద్భుతం. ఇలాంటి వాళ్ళని స్మరించుకుని ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి 23 అఖిల భారత సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసెస్, తర్వాత సెంట్రల్ సర్వీసెస్ అంటే భారత రాజ్యాంగాన్ని అమలు పరిచేవాళ్ళు. చట్టసభలు చట్టం చేస్తే, చట్టసభలో ఉన్నవాళ్ళు చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్. అందుకే రాజ్యాంగంలో 3 మూల స్తంభాలు ఉంటే, చట్టసభలు, న్యాయ వ్యవస్థ ఉంటే, మూడవది కార్యనిర్వాహక వర్గం, ఎగ్జిక్యూటివ్. దానికి ఆద్యులే ఐఏఎస్ ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు అంటే చాలా ప్రధానమైన వీళ్ళు. కానీ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీలో చూస్తే 2 ఐపీఎస్ ఆఫీసర్లు అక్కడ ఆరోపణలు ఎదుర్కొని బయట సస్పెండ్ అయి ఉంటే, శ్రీలక్ష్మి గారు ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీ, అంత యంగెస్ట్, ఆవిడ పరిస్థితి చూస్తే, తర్వాత ఇలాంటి వాళ్ళని చూస్తే, ఇప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగు ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఇంకా దేశంలో ఇలాంటి ఎన్నో ఉన్నాయండి. అంటే ఐఏఎస్ల పోస్టులు దిగజారుతున్నాయా? అవును, దిగజారుతున్నాయని చెప్పవచ్చు. వీళ్ళు జైల్లో ఎందుకుంటున్నారు? ముఖ్యమంత్రుల కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? ఒక పెద్ద కాంట్రాక్టర్లతో ఎందుకు వాళ్ళు హోటల్స్ అక్కడక్కడ మీటింగులు? ఎందుకు ఈ ప్రాబ్లం జరుగుతుంది? వాళ్ళు కూడా డబ్బుకు ఎందుకు లొంగుతున్నారు? వందలాది కోట్లతో ఎందుకు సిబిఐ ఎంక్వైరీలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు? ఎందుకు వీళ్ళకి పెద్ద వినోబా భావే భూదానోద్యమంలో ఉన్న భూముల మీద కూడా వీళ్ళు కన్నుబడిందని ఒక ఆరోపణలు ఎందుకండి? ఇవి చాలా ఆందోళన కలిగించే విషయం. భయపడిపోతున్నారు. ఒక ఐఏఎస్ అంటే ఒక స్థానం, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి వచ్చిన కాలం. ఐఏఎస్ అంటే ఒక హోదా ఉంటుందండి ఇండియాలో. చీఫ్ మినిస్టర్, ప్రధానమంత్రిని గుర్తించలేము. ఒక ఐఏఎస్ కలెక్టర్ అనే పోస్ట్కి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కలెక్టర్నే జైల్లో చూసిన ప్రజలు మనల్ని ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఆమ్రపాలి విషయానికి వస్తున్నానండి. ఆమ్రపాలి దేశంలో ఎక్కడైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అమ్మ, నువ్వు ఆంధ్రప్రదేశ్లో సేవ చేయలేవా? మళ్ళీ క్యాట్కి వెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి మళ్ళీ హైదరాబాద్ వచ్చేయాలా? అంటే అక్కడ అమరావతిలో ఇన్ని ఫెసిలిటీస్ అక్కడ లేవా? మీరు ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే యు ఆర్ రెడీ, యూ ప్రామిస్డ్ దట్ యూ ఆర్ రెడీ టు సర్వ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది నేషన్. కానీ మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్తే, మీరు ఏప్రిల్ అక్కడికి వెళ్తే మీరు డిఓపిటి ఆర్డర్ ప్రకారం మళ్ళీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళి మళ్ళీ తెలంగాణ వస్తే
ఇదే మీడియాలో మీకు వస్తుందన్నమాట. మీడియాలో ఆమ్రాపాలే వచ్చేసారు. ఏంటి వచ్చారు అంటే తప్పు పట్టాలని. ఎందుకు తెరవసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నీడ్ ఉంది, ఎన్నో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత వచ్చిన ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఫలితాలు అక్కడ పాటుపడుతున్నారు. వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారు గొప్ప, పవన్ కళ్యాణ్ గారు గొప్ప అని మీరే పొగిడారు. మరి వాళ్ళ దగ్గర ఎందుకు సేవ చేయకుండా మీరు ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు? దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఐపీఎస్ ఆఫీసర్ లోపల ఉంటున్నారు. ఇంకొక విషయం చెప్తాను, అబ్దుల్ కలాం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెసిడెంట్. ఇంకా ఆయన కోసం నేను స్టోరీ చెప్పక్కల, మిసైల్ మ్యాన్ ఇవన్నీ ఉంటాయి. భారతరత్న, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్. ఆయన ప్రపోజల్తో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను సిలబస్ని మాడిఫై చేస్తూ ఒక ఎథిక్స్ అనే పేపర్ని పెట్టింది అక్కడ. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్లో ఎథిక్స్ తగ్గుతున్నాయని ఒక పేపర్ ప్రపోజ్ చేస్తూ యూపీఎస్సీ పెట్టిందండి. కానీ వీళ్ళలో ఎథిక్స్ ఏవి? ఆ డ్రెస్సింగ్లు ఏంటి, ఇవేంటి, ఒక ఇష్యూలు ఏంటి, పెద్ద పెద్ద కాంట్రవర్షియల్ చేయడం ఏంటి, చీఫ్ మినిస్టర్లు వాళ్ళని మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు, వీళ్ళకి ఏదో సజెషన్ ఇస్తున్నారంటే మమ్మల్నే భూములు దించేస్తున్నారని ఒక చీఫ్ మినిస్టరే చెప్పారు. ఓకే, వీళ్ళ కోసం ఇప్పుడు సర్దార్ పటేల్ అకాడమీలో ఐపీఎస్ అకాడమీ పెరేడ్ ఇష్యూలో, ఓకే, తర్వాత ముస్సోరీలో మాట్లాడేటప్పుడు చాలామంది నాయకులు చెప్తున్నారు మీరు నీతిగా ఉండాలి, అవినీతిని దూరంగా ఉండాలని. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ల్లో వీళ్ళ జైళ్ళల్లో వీళ్ళు చూసి వాళ్ళ ఆల్ ఇండియా సర్వీసెస్ ఒకప్పుడు చెప్తారు. నేను ఎప్పుడు చెప్తాను, హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలుపరిచేవాళ్ళు గొప్పవాళ్ళు అవ్వకపోతే చెడిపోతుందని అంబేద్కర్ స్టేట్మెంట్ ఎందుకు చెప్పారు పదే చెప్తాను. నిన్న కూడా ఒక సందర్భంలో చెప్పాను నేను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచేసే 3 వ్యవస్థల్లో ఏది కూలిపోయినా ఈ సమాజం కొలాప్స్ అయిపోద్ది, రాజ్యాంగ వ్యవస్థ కొలాప్స్ అయిపోద్ది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడైనా సర్వీస్ చేయడానికి రెడీగా ఉండాలి. వాళ్ళు నాకు తెలంగాణయే సర్వీస్ కావాలని ఆమ్రపాలి రావడం ఈరోజు చాలా చాలా తప్పు, చాలా రాంగ్ సిగ్నల్ ఇస్తుందండి. మీ ఫ్యామిలీని అన్నీ చూసుకోవాలి, నేను సర్వీస్ చేస్తాను, ఎక్కడికైనా నేను వెళ్ళాలి, సర్వీస్ చేయండి. నాకు హైదరాబాద్లో అన్ని కంఫర్ట్స్ ఉంటే అమరావతిలో నాకు కంఫర్ట్స్ లేవని వచ్చేయడం. లేకపోతే వీళ్ళు ఇది ఒక్కటే కేసు అండి, చాలా కేసెస్ వెళ్ళినాయి, చాలా కేసెస్ నాకు ఇక్కడే సర్వీస్ కావాలి, నేను ఇక్కడైతే చేస్తాను. ఇదన్నీ ఎన్ని ఉంటాయి అక్కడ, అనువు ఉంటుంది, అన్ని కన్వీనియన్స్ ఉంటుంది. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్లో ఇప్పుడు చీఫ్ మినిస్టర్లు కాళ్ళు మొక్కడం ఇవన్నీ ఇట్స్ టోటల్లీ రాంగ్ అండి. ఓకే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కుమ్ము కాయడం, ఆ పార్టీలో బయటికి వెళ్ళగానే ఆ పార్టీ యాక్చువల్గా అవినీతి చేసిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ఏపీపీఎస్సిలో ఒక రీఎవాల్యుయేషన్ ప్రాసెస్ జరిగితే అసలు ఎవాల్యుయేషనే చేయకుండా అయిపోయి గ్రూప్ 1 ఆఫీసర్ని సెలెక్ట్ చేశారు. అంటే దారుణాతి దారుణం. ఒక పబ్లిక్ సర్వెంటు, ఒక ఐపీఎస్ ఆఫీసరు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవాల్యుయేషన్ లేకుండా ఎవాల్యుయేషన్ చేసినట్టు అక్కడ సెలక్షన్ అయింది. ఎంత దారుణం అంటే మళ్ళా ఫ్యూచర్ అడ్మినిస్ట్రేషన్ తప్పు చేస్తున్నారు. ఎంత దారుణమైన కేసుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. అందుకని ఎస్ఆర్ శంకరన్, టిఎన్ శేషన్ని స్మరించుకోవాల్సిన సమయం. వాళ్ళ ఈ హోదా ఇలాంటి ఏ ఆరోపణ వచ్చినా ఏది వచ్చినా ఫస్ట్ సస్పెండ్ చేయాలి. వాళ్ళని సస్పెండ్ చేసి 6 నెలలకు కాదండి, 6 సంవత్సరాలు బయటపడేయాలి. తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఇప్పుడు సుపరిపాలనలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా పెడుతుంది. తర్వాత వీళ్ళ పెర్ఫార్మెన్స్ దాన్ని బట్టే తర్వాత సర్వీసే ఉండాలా లేదని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పెడుతున్నారు. ఇవన్నీ రిఫార్మ్స్ చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ రావాలి. ఇవన్నీ లేకపోతే ఈ ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్న ఈ డిగ్నిటీ ఆఫ్ ది సర్వీసు, పెట్రోయిటిజం, ఓకే, ఎంపతి, ఇలా ఎన్నో లక్షణాలు ఉంటాయండి ఆ ఎథిక్స్ పేపర్. అవన్నీ లేకపోతే ఈరోజు మనం చాలా, ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి ఉన్న ఒక పెద్ద హోదా ఏంటంటే డిస్క్రిషనరీ పవర్ ఉంటుందండి. ఇప్పుడు మన దేశంలో రాష్ట్రాల్లో ఉన్న చట్టాలకు అతీతంగా వాళ్ళు 50% పవర్స్ ఉంటాయి అన్నమాట. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఎథిక్స్ అవసరం. అన్ని పవర్స్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారా, దేశానికి ఉపయోగిస్తున్నారా అనేది పరిశీలించుకోకపోతే మన భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ, ఈ సుపరిపాలన అనేది ఇప్పుడు లేదంటే భారతదేశం సూపర్ పవర్ అవడం అనేది అసంభవం అండి. ఈ ప్రజాస్వామ్యం బలపడదు. సో ఏళ్లలో అవినీతి ఇవన్నీ నిర్మూలించడానికి భారతదేశం పూర్తి చట్టాలు చేస్తేనే సుపరిపాలన సాధ్యం అండి. హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు